మేడం నమస్తే అండి. మరి ఈ రోజున డిఎస్సి పేరుతో ఏదైతే కూడా ప్రభుత్వం 16,000 పోస్టులు ఇచ్చేసారో దానిలో చాలా అవకతవకలు జరిగినవి. లోకేష్ ఒక పోస్ట్కి వచ్చేసి 15 లక్షల చొప్పున నమ్ముకున్నాడు అని చెప్పి ఇటు అంబటి రాంబాబు వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి, అసలు మీ ఒపీనియన్ ఏంటి? తాను చేసిన వాడి మీద బురద చల్లటం. నువ్వు ఎలాగని ఇచ్చావు పోస్టులు? నువ్వు 15 లక్షలు ఇచ్చాడు లోకేష్ తీసుకున్నాడని నువ్వు చూసావా? నువ్వు సాక్ష్యాలతో నిరూపించి మాట్లాడాలి, కానీ నీ నోటికి దోలు ఉండదు. అంబటి నీకు లోపలేసి మొన్న పెట్టినా కూడా సిగ్గులేదు. 15 లక్షలు తీసుకున్నారో 10 లక్షలు తీసుకున్నారో నువ్వు చూసావా? నా ఇంట్లో నా ఫ్రెండ్కి ఉద్యోగం కోసం ఎంతో పోరాడితే మీ హయాం నుంచి రాక ఇప్పుడు వచ్చిన చాలా సంతోషంగా ఉంది. తనకు ఎక్కడ వచ్చిందంటే మన్యం జిల్లాలో కూడా పోస్ట్ వచ్చింది. నేను పేరు శాంత గారు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ ఒక్క రూపాయి కూడా వల్ల లోకేష్ ఒక దేవుళ్ళ కొలుస్తుంది వాళ్ళ ఆవిడ. నీ హయాంలో నువ్వు ఒక పోస్ట్ వదల్లా. చంద్ర ఇచ్చిన వాళ్ళ మీద ఎందుకు బుర్ర చల్లుతున్నావు? అంటే ఎలా చూడొచ్చు, ఇటు పక్కన ఒక పోస్ట్ 15 లక్షల చొప్పున నమ్ముకున్నాడు అని చెప్పి అంబటి రాంబాబు అందరూ మాట్లాడటం, మరి పక్కన అసలు నోటిఫికేషన్ సరిగ్గా రిలీజ్ చేయలేదు, దానిలో అవకతవకలు చాలా జరిగినాయి, అసలు మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎందుకు లిస్టులు రిలీజ్ చేయకుండానే వచ్చేసినాయా? ప్రతిదీ చెక్ చేసి ఇచ్చారండి. ఇవ్వకుండా అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళు చదివినందుకు ఫలితం తగ్గి ఇచ్చారండి. నువ్వు తెలియకుండా మాట్లాడదు జగన్ గారు, అంబటి గారు, మీరు తెలుసుకుని మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి. నోటికి ఏదో వచ్చింది మాట్లాడేద్దాం అంటే కాదు కదా. ఇవాళ ప్రతి పోస్టు కూడాను ప్రతి పథకం అందుకుంటానికి కానీ ప్రతి పోస్టులు కానీ కష్టపడే వాళ్ళకి న్యాయంగా గెలిచారండి. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్న అతను, మరి ఏ సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోగా ఈ రోజున 16,000 పోస్టులు రిలీజ్ చేస్తే దానిలో కూడా అన్నీ కూడా అపార్ట్మెంట్లు తీసుకుని ఎవరు జాబాలు చేసుకున్న టైంలో ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జాబ్ క్యాలెండరా ఎప్పుడు రిలీజ్ చేశాడండి? ఏ జాబ్లు వచ్చిన జగన్ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో జాబులు ఎక్కడికక్కడ పోస్టులు వదులుతున్నారండి. జాబ్ క్యాలెండర్స్ వస్తున్నాయి. నిన్నగాక మొన్న SRR కాలేజీలో మనకి జాబ్ మెగా మేళా పెడితే అక్కడికక్కడే స్పాట్లో జాబ్స్ ఇచ్చిన ప్రభుత్వం అండి. బోండా ఉమామహేశ్వరరావు గారు అక్కడికక్కడే శాలరీలతో సహా శాంక్షన్ చేసి జాబులు పెట్టారండి. అదండి ప్రభుత్వం. నీ హయాంలో ఎవరికి జాబ్ ఇప్పించానని, ఎవరికి టీచర్ పోస్ట్ ఇప్పించానని చూపించో చెప్పు, చూపించి మాట్లాడు. అంటే అసలు యువత అంతా సంతోషంగా ఉంటుంది. మా ప్రభుత్వంలో అసలు కూటమి ప్రభుత్వం యువకులకు ఏం చేస్తూ ఉంది, మా ప్రభుత్వంలో సరైన జాబ్స్ కల్పించాం, వాళ్ళకి డెవలప్మెంట్ చూపించామని చెప్పి మాట్లాడుతున్నారు కదండి. నువ్వు ఏదో కంపెనీలు తెచ్చానన్నావు కదా, అలాగుంటుంది ఈ ప్రభుత్వం. కంపెనీలు తీసుకొచ్చింది లేదు, జాబులు తీసుకొచ్చిన నేను తెచ్చాను డొప్పు కొట్టుకుంటానికే తప్ప ఆయన దేనికి ప్రయత్నం లేదు. డొప్పు కొట్టుకుంటానికే ఉన్నారు వాళ్ళు చేసింది ఏమి చేయలేరు. మాట్లాడతామైనా కావాలి కాబట్టి ముందుకు వచ్చి మేమున్నాం, మేము చచ్చిపోలే బతికేమున్నాం, మా ప్రభుత్వం అనేది ఉంది అన్న విషయం తెలుసుకుంటారు జనాలని ఏదో వంకతో బయటకు వచ్చి వాగటానికే తప్ప మేము ఇది చేశామని. కానీ అక్కడ చేసింది ఏమీ లేదు, శూన్యమే అంతా. డప్పు కొట్టుకున్నానికి ఆయన బయటకు వస్తాడు అంతే. మరి ఏదైతే మహానాడు జరిగిందో అదే వేదికగా జగన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అది మహానాడు కాకుండా జగన్ నాడు అని పెట్టుకుంటే ఇంకా బాగుండేది, అదొక వర్క్షాప్లో తయారు చేశారు టీడీపీ నాయకులు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు నువ్వు మహానాడు ఏమైనా చేసావా? నీ హయాంలో ఏనాడు చేయలేదుగా. దినం నాడు కూడా నువ్వు చేయలేవు. మీ నాన్న దినమే నువ్వు చేయవు. ఏనాడు చేస్తావు? మహానాడు చేసుకున్నావు, అంగరంగ వైభవంగా జరుపుకున్నావు. ఏంటంటే నువ్వు చేసే పనుల గురించి డిస్కషన్ పెట్టిందారు, అంతేగాని నీ గురించి ప్రత్యేకించి పని పాట లేదు. ఎవరి కాళ్ళకి కార్యకర్తలకు ఏం చేస్తావు? ఒక మహిళా రిజర్వేషన్ 33% ఇస్తున్న ప్రభుత్వం ఎవరిది? తెలుగుదేశం ప్రభుత్వం. ఆడవాళ్ళను గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వేం చేసావు? నువ్వు మహిళలకు ఏ రిజర్వేషన్లు తీసుకొచ్చావు? మహిళలకు ఏ ఉపాధి తీసుకొచ్చావు? ఆడబిడ్డలకి ఏ నిధి వేస్తున్నావు? ఉచిత బస్సు అనేది నెరవేర్చిందండి టీడీపీ ప్రభుత్వం. నువ్వు ఆడవాళ్ళకి కానీ జనాలకు కానీ ఏమి చేస్తున్నావో బయటకు వచ్చి చెప్పి నువ్వు ఇది చెయ్యి. అంటే అసలు మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ నాయకులు మహిళల కోసం ఏం చేశారు? తుత్తు మంత్రంగా అన్ని పథకాలన్నీ అలాగే చేశారు. అసలు ఏం చేస్తున్నారు మహిళలకు అని చెప్పి అంటున్నారు. మరి మహిళలకు ఏ పథకాలు ఇప్పుడు 33% ఇచ్చారు. ఆడబిడ్డ నిధి ఇస్తున్నారు, పిల్లలకు తల్లికి వందనం ఇస్తున్నారు, బస్సు ప్రయాణం ఇస్తున్నారు, ఉచిత గ్యాస్ ఇస్తున్నారు. ఇంకేమి చేయలేదు. నువ్వు ముందు అది కూడా చేయలేవు. నువ్వు ఏదో వాగటానికే ఉన్నావే తప్ప ఇది చేసి నువ్వు రుజువు ఇప్పించేయి. సరే ప్రభుత్వంలో నువ్వు లేవు, ప్రభుత్వంలో లేనప్పుడు కూడా నువ్వు ఇది చేయి, చేసి నిరూపించుకు నువ్వు గెలవయ్యా. ముందు నువ్వు బయటకు వచ్చేయి. నీ దగ్గర ఎలా సొమ్ము చాలా ఉందిగా, ఆ ప్యాలెస్కి వెళ్దామా ఈ ప్యాలెస్లు కట్టుకుంటే కాదు, బయటకు వచ్చి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పదవిలో ఉంటేనే కాదు, పదవిలో లేకపోయినా చేయొచ్చు. ఆల్రెడీ నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు కదా, గెలిచావు కాబట్టి ముందుకు రావయ్యా, వచ్చి చెయ్యిది చేసి చూపించి అప్పుడు నువ్వు మాట్లాడు. అంటే మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ అంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటున్నారు. మరి ఏంటండి?
కూటమి ప్రభుత్వం ఎన్ని చేసిందిగా, ఎన్ని చేయకుండా ఎలా వస్తుంది? నీ పార్టీలో నువ్వు ఏం చేసో చూపించు. కూటమి ప్రభుత్వం ఇన్ని చేసిందని మేము చూపిస్తాం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన టైంలో మహిళలకి ప్రాధాన్యత కల్పిస్తాను, పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాను, పూర్తిగా సిపిఎస్ రద్దు చేస్తాను ఎన్నో హామీలు ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. రేపు పాదయాత్ర కూడా చేస్తాను. నేనంటే మహిళగా ఏం సమాధానం చెప్తారు అసలు? ఈ 5 ఏళ్ళు ఏ మద్యపాన నిషేధం చేశాడు, మహిళలకు ఏ భరోసా ఇచ్చాడు? అవి లేవు కానీ మళ్ళీ పాదయాత్ర చేసి దేనికి పాదయాత్ర? అప్పుడు మీ నాన్న మోహన్ చూసి వేశారు, ఇప్పుడు ఎవరు మోహన్ చూసి వేయరు నీకు. ఆఖరి నీ తల్లి చెల్లె నీకు ఓటేరు, నీ ఇంట్లో నీ ఆఖరి కట్టుకున్న భార్య కూడా వేస్తున్నా, నాకైతే నమ్మకం లేదు. అంటే మా తల్లి చెల్లి అయిపోయిన మిగతా మహిళలంతా నా పక్షాన ఉన్నారు, నేను పెద్దపీట వాళ్ళకి వేసిన వాళ్ళు నా పక్షాన ఉన్నారు అంటున్నారు. మరి నువ్వు ఏ పెద్దపీట ఆ రోజు వేస్తావని చెప్పి నీకు వేసాం, ఇవాళ నువ్వు ఏ పెద్దపీట వేయలే ఎవరికి, నీకు వేస్తావని కూడా శూన్యమే. నీకు వచ్చేది గుడ్లే, ఆ గుడ్ల గురించి కావాలని చూసుకో నువ్వు. అంటే మేడం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించారు కదా, ఏంటి అసలు అది ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు మనం? మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చే దేనికంటే ప్రతి దానిలోనూ మేమున్నాం, ఆడవాళ్ళకి ముందుగా సపోర్ట్ ఇవ్వాలి అనేది కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఆడవాళ్ళనే నుంచుండడానికి అధిష్టానం నుంచి వచ్చిందండి. ప్రతి దాంట్లోనూ ఆడవాళ్ళు ముందంజలో ఉండాలని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చింది. అది చాలని మా మహిళలను గుర్తించారు, అది చాలని మాకు. మేడం మరి ఏదైతే 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ వ్యవధిలో ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలను ఎలా మోసం చేశారో ప్రజలకు వివరించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపు మీదకు మిగతా నాయకులంతా కూడా ప్రజల్లో ఉంటామని చెప్పి జూన్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వస్తా అంటున్నారు. మరి ఎలా చూడొచ్చు? అంటే కూటమి ప్రభుత్వం చేసిన మొత్తం అవకాశాలు చెప్పండి అని చెప్పండి. ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్తారు వాళ్ళకి? ముందు నువ్వు బయటికి రా, బయటకు వచ్చినా మేము సమాధానం చెప్తాం. మేము వాళ్ళు ఏ మోసాలు చేశారో, నువ్వే మోసాలు చేశారో ఒకరోజు నీకు పాదయాత్రలో నీకు తెలిసిపోద్ది. నువ్వు వచ్చిన తర్వాత మేము సమాధానం చెప్తాం.